ఇక తనపై అబద్దపు ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్, హరీష్ రావు, క్రిషాంక్లపై డిఫామేషన్ కేసు వేశారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. విదేశాల్లో ఉన్న ఛానళ్లను అడ్డుపెట్టుకుని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. నా నియోజకవర్గంలో జేసీబీ వాహనం ఓనర్ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరి తన పేరు తీస్తూ ఎందుకు అరెస్ట్ చేయలేదని మాట్లాడినట్లు తెలిపారు. ముగ్గురు నాయకులు ఛానళ్లపై బీఎన్ఎస్ 356 చట్టం ప్రకారం పరువు నష్టం దావా వేస్తున్నట్లు తెలిపారు. గత 2 నెలల క్రితం నా నియోజకవర్గంలో జరిగిన చిన్న సంఘటనను ఆధారం చేసుకొని దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి పచ్చి అబద్ధాలను నిజాలుగా, పచ్చి నిజాలను అబద్ధాలుగా చిత్రీకరించి కల్వకుంట్ల తారక రామారావు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మరియు హరీష్ రావు మాజీ మంత్రివర్యులు వాళ్ళ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి